శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా కన్యారాశి వారు, కన్యారాశి వారికి పట్టుకోవాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు అసలు ఎలా ఉంటారంటే చెప్పదగ్గ అంశమే ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఏంటి? ఏం లేదండి. ముఖ్యంగా మీరు ఎన్ని యోగాలు బ్రహ్మాండంగా ఉన్నా, చిన్న అవయోగం ఉన్నా మనం బాధపడిపోతూ ఉంటాం. ఇప్పుడు కుజుడు మీ రాశిలో ఉండడం వలన చికాకులు, కోపాలు, ఆవేశాలు ఉండడమే కాకుండా శనీశ్వరుడు దృష్టి కూడా కుజుడు ఉండడం వలన మీ శారీరకంగా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటే సార్, పర్సనాలిటీ కంటే మీ శరీర భాగంలో ఎక్కడితో అంటే ఇబ్బంది కలగడము, ఫేస్లో కానీ ఇబ్బంది కలగడము, ఆపరేషన్స్ జరగడము, అయితే బ్లడ్ కనపడము, అయితే నీటి ప్రమాదాలు జరగడము, ఇటువంటి ప్రమాదాలు మాత్రం మీకు పొంచి ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే భయం ఏముందండి మనకి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము శనీశ్వరుడు వల్ల, కుజుడు వల్ల. ఇంకా ఆ 2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు చెలరిగిపోతారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురు ప్రభావం వల్ల, ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి భోజనము, ప్రేమతో కూడిన భోజనము, ఎక్కడికి వెళ్ళినా మీకు దంతసిరి బాగా ఉంటుంది. ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అది అదృష్టం అందరికీ దక్కుతుందా? సరే, అది పక్క పెడితే ధనత ప్రాప్తి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అందంగా మీరు ఉంటారండి. చక్కగా అందంగా ఉండడము, ఎప్పుడు కూడా కళగా ఉండడము, నవ్వుతూ ఉండడము, కంఠధ్వని బ్రహ్మాండం ఉండడము, ఎక్కువ మనర్గళంగా మాట్లాడే శక్తి ఎంత ఉందండి. చూడండి, చిన్న ప్రాబ్లం తప్ప, కుజకేత శనిలు తప్ప జాతకాలు చెప్పుకుంటే వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, అక్కడ ఆపుదాం. ఇంకా మీకు ఆపుదామంటే ఆ 2వ భావం దగ్గర ఇంకా గురు ప్రభావం వలన సంగీతంలో బాగా రాణిస్తారండి. అలాగే చదువు కూడా బాగా మీకు రావడానికి అవకాశం ఉంది. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది మీకు. బహుశా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారేమో. అంతేకాకుండా మీ మదర్ గారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అసలు సుఖం అంటే ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారండి. కంఫర్టబుల్నెస్, హాయిగా ప్రశాంతంగా
ఇంతవరకు పడ్డ కష్టాలు చాలరైనా మనకి ఎప్పటి నుంచైనా హాయిగా ఉందాం అన్నట్టుగా మీరు ఉంటారనమాట. అది గ్రేట్నెస్. ఏదైనా 6వ భావంలో రాహు చూడండి, బాహువులు మీకు తిప్పట్ల విమాన ప్రయాణాలు, విమాన సంస్థలు పనిచేయడాలు, అదే గాలిలో తిరగడాలు, విమానాల్లో అలా చాలా బాగుంటుందంటే రాహు 6వ భావంలో ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు రావడానికి, వాళ్ళ విలువ పెరగడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాడు కూడా చాలా బాగుంటుంది. 6వ భావంలో రాహువే కదండి, అనారోగ్య సమస్యలను దూరం పెడదాం అంటాడు, అలా శత్రువు వల్ల భయం లేకుండా కాపాడతాడు. అలాగా మీరు కష్టపడడానికి మంచి యోగం కలిగిస్తుంటాడు. శుభ విషయాలు కలిగేది చేస్తుంటాడు. ఒకటే ఆయన చాలా తక్కువ చెప్తాడండి, ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అసలు ఎక్కువ ఉంటుంది. కానీ శనీశ్వరుడు మాత్రం 7వ స్థానంలో దోషకారకుడు. అంటే మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కళ్యాణ మండపాల్లో వర్షం వలన ప్రమాదం జరగడానికి కానీ, అగ్ని వలన కళ్యాణ మండపాలు అని అర్థం, కొద్దిగా ఇబ్బంది కలగడానికి పెళ్ళిళ్ళ విషయంలో అవకాశం ఉంది. చెప్పదగ్గ సూచన ఏంటంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కళ్యాణ మండపాల్లో కానీ, అయితే మీ పెళ్ళిళ్ళ సందర్భంలో వచ్చిన చోట విపరీతం వర్షం కురుస్తుంది, అదే అగ్ని ప్రమాదం సంభవిస్తుంది, అంటే విపరీతం గాలి రావడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని భయపెడుతున్న ఏమాత్రం కాదండి, అవకాశాలు ఉంటాయని చెప్తాను తప్ప అందరికీ ఉంటాయని కాదు. అంతేకాదండి, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం తక్కువే. అలాగే భర్త గారికి కానీ భార్య గారికి కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఆపరేషన్స్ జరగడము, అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆపరేషన్స్ అనమాట జరగడము, మోకాళ్ళు కాదు కానీ పాదాలకి దెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండండి. చెప్పులు వేసి తిరగండి. నేను చెప్పేది కూడా అతిశక్తి కాదు, సరదా కోసం చెప్పను. నేను ఖచ్చితంగా ఏం జరుగుతుందో జరగబోతుందో చెప్తాను. పాదాలకు సంబంధించిన ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా చూసి జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూడండి, భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడని దూసుకుపోతుంటారు. 17, 18 తారీఖులో చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో 11వ ఇంటి వాడు 9లో ఉన్నాడు. మూటలే అంటే బంగారపు మూటలు, ధన మూటలు కాదుంటాయి, పుణ్యం అనమాట. అంటే చంద్రుడు 9వ భావం ఉండడం వల్ల విదేశ ప్రాప్తి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ధన ప్రాప్తి, అలాగే ఆభరణ ప్రాప్తి. ఆభరణాలు కొనుక్కుంటారండి, వెండి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, వాహన సౌఖ్యం కానీ, తర్వాత మంచి మంచి బట్టలు, ఇంకా పెర్ఫ్యూమ్స్ అంటే సరే సెంట్లు వింటారు. అవి మీకు ఉండి తీర్థం నేను మాత్రం సత్యశక్తి కాదు. చక్కగా చదువుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. బ్యూటిఫుల్ అండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మిల్క్ వ్యాపారస్తులకి ఇంకా అద్భుతం. 10th భావంలో గురుడు ఉన్నాడు. 10th భావంలో గురుడు అంటే సామాన్యమా? గురుడితో కలిసిన చంద్రుడు 19, 20 తారీఖుల్లో మీకు చాలా ఇది మంచి జరగబోతుందండి. 17, 18 తారీఖుల్లోనూ ఆభరణాలు, 19, 20 తారీఖుల్లో మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఉద్యోగాల్లో రావడాలు, ఉద్యోగ ప్రాప్తి, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, మీరు ఎక్కడైనా సరే ఏ ఉద్యోగాలు కానీ మీ ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఆడవాళ్ళకి చెప్తానండి, నిజంగా గ్రేట్, చాలా బాగుంది. అంతేకాకుండా మీకు అంటే మీ దాంట్లో ఉద్యోగం బాగా రావడము, వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమ శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి బాగుండడము, డాక్టర్స్ వృత్తికి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా ప్లీడర్స్ అంటారు సరే, ప్లీడర్స్ అంటే అడ్వకేట్స్ అని, వాళ్ళకి బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి, అద్భుతం. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఆపుదాం. ఎక్కువ దశమస్థానం అలా కంటిన్యూ ఉంటుంది. బుధ శుక్రులు లాభంలో ఉన్నారు. బుధ శుక్రులు కనుక ఎవరికైనా లాభంలో ఉంటే సంగీత సాధన, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, డైరెక్టర్స్గా, యాక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా బాగా ధన సంపాదన చేసుకుంటారు. ఉన్న దానికంటే విపరీత ధన సంపాదన. అలాగే బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుక్కోవడము. నేను చెప్పేది కూడా అతిశయోక్తి కాదు, నిజమే జరుగుతుంది. కానీ అందరికీ జరగకపోవడానికి కారణం అంటే వాళ్ళ జాతకాల్లో అదృష్టం రాసి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేనున్నా నాకు జరుగుతుందో అలా కాదు. ఆ జాతకాల్లో వాళ్ళు రాసి పెట్టి ఉండాలి, భగవంతుడు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే కోట్లాది మంది ఉంటారు కదా, మిమ్మల్ని చెప్పి ఉద్దేశం చెప్తాను కాదు కదండి. కానీ చాలామంది ఉంటారు, కానీ మనకి అన్వయించుకోవాలన్నమాట వాటికి. సరే, మంచి వాటిని అన్వయించుకుందాం. ఏదైనా అద్భుతంగా ఉంటుందండి. వాడు సంగీతంలో బాగా నృత్య కళాకారులుగాను, నృత్యం డ్యాన్స్ అనమాట. అలాగే సంగీత కళాకారులుగా బాగా ఉంటారు. అంటే సినిమా రంగంలో బాగా ఎక్కువ ఉంటారు. రవితో కలిసిన కేతు 12వ భావంలో ఉన్నాడు కదా, అమ్మ బాబోయ్, యాక్సిడెంట్స్ అయిపోతాయి అనుకుంటాం కదా, ఏమీ కావు, యాక్సిడెంట్స్ కావు. రవికేతువులు 12వ భావం అంత మాత్రం యాక్సిడెంట్స్ అయిపోవాలా? కాదండి. రవితో కలిసిన కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. ఇందాక చెప్పాను నేను. చంద్రుడితో కలిసిన కేతువు కానీ, రవితో కలిసిన కేతువు కానీ మిక్కిలి బలవంతుడవుతాడు. 12th హౌస్లో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి విమల యోగాన్ని ఇస్తాడు కదా, అంటే దైవ దర్శనాలు చేస్తూ ఉంటాడు ఆయన. అవి విపరీతమైన ఖర్చులు ఇస్తూ ఉంటాడు. సూర్య భగవాన్ యొక్క ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి.
సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. మాటలు ఏంటండి, బ్రహ్మాండంగా ఉంది. కన్యా రాశి వాళ్ళకి చిన్న ప్రాబ్లం తప్ప మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుగ్రహం ఎక్కువ ఉందండి. బ్యూటిఫుల్గా ఉంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి, ఆంజనేయ స్వామి వారిని పూజించండి. చక్కటి శుభ ఫలితాలు, చక్కటి ఆరోగ్యం బాగా ఉండడానికి అవకాశం ఉంది. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి. ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామి వారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టులో ఎలా ఉంటాయో. కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడ దర్శించడం వల్ల, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడి వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, బ్రహ్మరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావం కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.